డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం అంగరకు చెందిన ఇద్దరు విద్యార్థినులు పాఠశాలకు బయలుదేరి అదృశ్యమైన ఘటన కేవలం 4 గంటల వ్యవధిలోనే బాలికల ఆచూకీ కనుగొన్నామని రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్ తెలిపారు. మండపేటలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కాకినాడలో రైలు ఎక్కి తిరుపతి వెళుతున్నట్లు గుర్తించిన పోలీసులు బాలికలను నమస్కారం అండి. నిన్న సాయంత్రం 8వ తారీఖు అంగర పోలీస్ వారికి సుమారు 7:30-8 గంటల ప్రాంతంలో అంగర గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ఇద్దరు బాలికలు 14 ఏళ్ల బాలికలు 8వ తరగతి చదువుతున్న వాళ్ళు తప్పిపోయారని రిపోర్ట్ రావడంతో వెంటనే అంగర పోలీస్ వాళ్ళు అలర్ట్ అయ్యి సేమ్ మండపేట రూరల్ గారు కూడా వాళ్ళ వివరాలు సేకరించగా పొద్దున పూట యథావిధిగా ఇంటి నుండి స్కూల్కి వెళ్తారని బ్యాగ్ తీసుకెళ్లారు. కానీ క్లాస్ టీచర్ గారు స్కూల్ కి రాలేదని చెప్పి వాళ్ళ తల్లి గారికి సమాచారం ఇవ్వడంతో వాళ్ళ తల్లి గారు అక్కడ ఇంటి చుట్టుపక్కల బంధుమిత్రుల ఇళ్లలో లేదంటే ఏటిగట్ట దగ్గర కపిలేశ్వరపురంలో తదితర ప్రాంతాల్లో అన్ని ఎదగ్గా ఎక్కడ దొరక్కపోగా సాయంత్రం మనకి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇద్దరు బాలికలు తప్పిపోవడం, ఇద్దరు మైనర్లు కావడం, 14 ఏళ్ళ వాళ్ళు కావడంతో దాన్ని సిఐ గారు వెంటనే సీరియస్ గా తీసుకుని 4 టీమ్స్ గా ఫామ్ అయ్యి రావులపాలెంకి ఒక టీము, రాజమండ్రికి ఒక టీం, కాకినాడకి ఒక టీము, అట్లానే అంగర్లో ఒక టీం స్టేషన్ అయ్యి అన్ని సీసీ కెమెరాస్ వెరిఫై చేయడం జరిగింది. అన్ని బస్ స్టాండ్స్ లోను, రైల్వే స్టేషన్స్ లోను, అట్లానే రాజమండ్రి జిఆర్పి వాళ్ళకి, ఇలానే దారిలో ఉన్న విజయవాడ జిఆర్పి వాళ్ళకి, ఒంగోలు జిఆర్పి వాళ్ళకి, తెనాలి, ఆ తర్వాత గూడూరు, నెల్లూరు, ఆ తర్వాత తిరుపతి, వీళ్ళందరూ జిఆర్పి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి అందరినీ అలర్ట్ చేయగా కాకినాడలో మనం సీసీటీవీ కెమెరాస్ వెరిఫై చేస్తుంటే మనకు వచ్చిన సమాచారం మేరకు వాళ్ళు కాకినాడ టు తిరుపతి ట్రైన్ ఎక్కుంటారని ఊహించి ఆ టైంలో ఏవైతే ట్రైన్స్ ఉన్నాయో 2 ట్రైన్స్ షార్ట్ లిస్ట్ చేసి ఆ 2 ట్రైన్స్ లోనూ సిఐ గారు వాళ్ళ టీమ్స్ ని డిప్లాయ్ చేసి ఆ ట్రైన్స్ ఎక్కించి వాళ్ళని పిల్లల్ని సురక్షితంగా ఒంగోలు స్టేషన్ లో ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజు ఉదయమే వాళ్ళ ఫ్యామిలీస్ తో రియూనైట్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. తెలుస్తుంది, ప్రస్తుతానికి అయితే ఇంటికి తీసుకొచ్చాము, వాళ్ళ ఫ్యామిలీతో యూనైట్ చేసాము. ఇంకా వాళ్ళు ఎమోషనల్ గా ఉన్నారు. ఇంకా దాంతో డీటెయిల్స్ లోకి వెళ్ళలేదు. ప్రధాన ఉద్దేశం ఏమై ఉంటుందని విచారణలో తదుపరి వివరాలు వెల్లడిస్తాను. ఇంటిలో ఉండడానికి కొంచెం విరక్తి చెంది, లేదంటే ఇంట్లో వాళ్ళు పెట్టే కండిషన్లకు కానీ, లేదంటే వాళ్ళు పెట్టే నియమ నిబంధనలకు కానీ కొంచెం విరక్తి చెంది ఫ్రీడమ్ కోసం కొంచెం అట్లా రిలాక్స్ అవ్వడానికి తిరుపతి వెళ్ళుంటారని ఊహిస్తున్నాము. ఇంకా పూర్తి వివరాలు విచారణలో వెలువడతాయి. ఈ కేసు చేయడానికి ముఖ్యంగా సహకరించిన, లేదంటే పాటుపడిన మండపేట రూరల్ సిఐ గారికి, అంగర ఎస్ఐ గారికి, టీమ్స్ గా ఫామ్ అయిన